అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రాజుల కోటకి ఎంట్రీ ఫీజు 80 రూపాయలు ఉంటుంది. లోపల మాత్రం వీడియో కానీ ఫోటో కానీ తీసే ఆస్కారం మాత్రం లేదు. వీడియో తీసే ఇక్కడ 500 ఫైన్ వేస్తున్నారు కాబట్టి లోపల ఉన్నది ఏది మేము మీకు చూపించట్లేదు. మనము కాశీ నుంచి ఇక్కడికి రావడానికి మనిషికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. 5 కిలోమీటర్లు ఉంటుందండి రాజుల కోట కాశీ నుంచి ఇక్కడికి. కాశీ వచ్చి దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోటను కూడా దర్శించుకోండి. మన కొన్ని సంవత్సరాల నాటి చరిత్రని తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా తెలుసుకునేలా ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు. రాజులు వాడిన ప్రతి ఒక్క వస్తువు మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకో విషయం అండి, ఇక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏది ఉండదు. మనము అమౌంట్ తీసుకురావాల్సి వస్తుంది. ఖచ్చితంగా అమౌంటే పే చేస్తే 80 రూపాయల టికెట్కి మనకి లోపల ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాశీలో ఉన్నామని మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం కాశీలోని ముఖ్య పర్యాటక స్థలంలో ఒకటైన రాజుగారి కోట గురించి తెలుసుకుందాం. ఈ కాశీరాజు కోటని రామ్నగర్ కోట అని కూడా అంటారు. ఈ కోట కొత్తగా నిర్మించిన రామ్నగర్ వంతెన నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కోట లోపలికి వెళ్ళగానే మ్యూజియం చూడడానికి మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్ కోసం ఫోన్ పేలు గూగుల్ పేలు అస్సలు పనిచేయవు. ఖచ్చితంగా మనం మనీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రాజుగారి కోట తులసి ఘాట్కి ఎదురుగా ఉంటుంది. ఈ రాజుగారు గంగానది ప్రవాహాన్ని ముందుగానే అంచనా వేసి చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ కోట కట్టుకున్నారు. ఇది గంగానది తూర్పు ఒడ్డున ఉంటుంది. 1750లో కాశీ నరేష్ మహారాజా బలవంత్ సింగ్ గారు నిర్మించారు. మొఘల్ శైలిలో నిర్మించబడిన ఈ కోట చునార్ రాతితో నిర్మించబడింది. ప్రస్తుతం ఈ కోటలో ఆనంద్ నారాయణ్ సింగ్ నివసిస్తున్నారు. ఆయనను ఇప్పటికీ కాశీ నరేష్ గా పిలుస్తారు. ప్రతి సంవత్సరం దసరా సమయంలో ఈ కోట నుండి ప్రారంభమయ్యే రామలీలా ఉత్సవం నిర్వహింపబడుతుంది. ఈ రామలీలా ఉత్సవం ఒక నెల పాటుగా కొనసాగుతుందని భక్తులు చెప్తున్నారు. వారణాసి నగరంలోని దశశ్వమేధ ఘాట్ నుంచి బోటు ద్వారా ఈ కోటకు మనం చేరుకోవచ్చు. మరియు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి కొత్తగా నిర్మించబడిన రామ్నగర్ వంతెన ద్వారా కూడా ఈ కోటకు సులభంగా చేరుకోవచ్చు. కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ కోటని దర్శించుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను.